ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ నేతృత్వంలో హైదరాబాద్లో చేపట్టిన వేల గొంతులు లక్ష డప్పుల నిరసన కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నేత మాసపాక యాదగిరి పిలుపునిచ్చారు. జగదేవపూర్ మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో వేల గొంతులు లక్ష డప్పుల నిరసన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఏబీసీడీ వర్గీకరణ ఆమోదం చేసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చట్టసభలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు చేయడం లేదు అని విమర్శించారు. పద్మశ్రీ గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో ఫిబ్రవరి 7 తారీఖున వేల గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు జగదేవపూర్ మండలంలో పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మాదిగ ముద్దుబిడ్డలందరూ కూడా సంఖకు డప్పేసుకొని అందరూ కూడా గ్రామం నుంచి తరలివచ్చి ఈ ఫిబ్రవరి 7 తారీఖున జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మందకృష్ణ గారి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ వర్గీకరణ పోరాటానికి మద్దతు తెలుపుతూ అందరూ కూడా రావాలని కోరుకుంటూ, అట్లాగే ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రకటన చేసినట్టుగా వర్గీకరణకి అనుకూలంగా తీర్మానం చేయవలసిందిగా కోరుతూ అందరూ కూడా పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాం. జై మాదిగ.